ఈసారి ఎవరికైనా సలహా ఇచ్చే ముందు ఈ కథ వినిన తర్వాత సలహా ఇవ్వండి. ఓ చిన్న పక్షి పిల్ల సముద్రం నీళ్లు తీసుకొచ్చి తన ముక్కుతో బయట పారపోస్తోంది. పక్కన ఉన్న పక్షి అడిగింది, అన్న ఏం చేస్తున్నావు అనేసి అని. నేను ఈ నీళ్ళని ఎందుకు తీస్తున్నానంటే సముద్రము నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయిందని చెప్పింది. అన్న నీకేమన్నా తెలివి ఉందా, నీ జీవితాంతం కష్టపడినా ఈ సముద్రం నీళ్ళు బయటికి తీయలేవు అని చెప్తే ఆ పక్షి అనేది, బ్రదర్ సలహా కాదు సహాయం కావాలి, నీ వల్ల అయితే సహాయం చేయలేక లేదు అని. ఆ పక్షి చలించిపోయి తను కూడా ఆ నీళ్లు తీయడం మొదలుపెట్టింది. ఇవి రెండూ చేసేది చూసి తన ఫ్రెండ్ కూడా వాళ్ళకి అదే చెప్పింది. వేరే పక్షులకు సలహా ఇస్తే సలహా కాదు సాయం కావాలి, సలహా కాదు సాయం కావాలి. ఇలా అలా మాట్లాడుతూ ఒక్కొక్క పక్షిగా వేల సంఖ్యలో వచ్చి పక్షులు చేరాయి. గరుత్మంతుడు చెవిలో పడింది. గరుత్మంతుడు కూడా రావడానికి మొదలు పెడితే శ్రీ మహావిష్ణువు అన్నారంట, నువ్వు వెళ్తే నా పని అయిపోతుంది, అయినా నువ్వు ఆ పక్షులు అందరూ కలిసినంత మాత్రం నా సముద్రం నీళ్ళు బయట వస్తుందా చెప్పు అని అంటే, స్వామి సలహా కాదు సాయం కావాలి, అందుకే నేను వెళ్తున్నాను. శ్రీ మహావిష్ణువు ఆ మాటతో చెలించిపోయి భూమి మీదకి వచ్చి సముద్రుడి దగ్గర నిలబడి, సముద్రుడా ఇస్తావా లేకపోతే నన్ను కూడా నేను ఎండకట్టమంటావా? సముద్రుడు దాంతో భయపడిపోయి ఆ పక్షి పిల్లల్ని ఇచ్చేశాడు. ఈసారి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది సలహా కాదు, సాయం చేసి చూడండి. ఏమంటారు?